బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో 6 నిందితులను కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 6 నిందితులను 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. నిందితులు కట్ట రాజు, కొడాలి శ్రీనివాసరావు, బాలాజీ, సుదర్శన్, సయ్యద్ అష్రఫ్, చైతన్య బాబులను కస్టడీలోకి తీసుకుని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నకిలీ మద్యం కేసులో మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో 6 నిందితులను కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదరన్ దామోదర్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించడం కోసం 3 రోజుల పాటు వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు? రాజేష్, నకిలీ మద్యం కేసుకు సంబంధించి 6 నిందితులను ఈ రోజు ఏదైతే మద్యం సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. నకిలీ మద్యం తయారీపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ అధికారుల బృందం సభ్యులతో పాటు ఎక్సైజ్ అధికారులు ఈ విచారణ చేస్తున్నారు. మద్యం ఏదైతే మదనపల్లిలోనే సబ్ జైలు నుంచి తీసుకెళ్లి ముందుగా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారికి నేరుగా ఇటు మదనపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలోనే విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా కట్టా రాజుకు సంబంధించి డైరీ విషయం మీద ప్రశ్నించనున్నారు. అదేవిధంగా కొడాలి శ్రీనివాసరావు, కట్టా రాజుల డైరీలలో ముఖ్యంగా కీలకమైన సమాచారం లభ్యమైంది. ₹1 ఏదైతే మొలకల చెరువు డంపు నుంచి ₹1 వచ్చిన ఆదాయంలో ₹1 జోగి సోదరులకు అదేవిధంగా జనార్దన్ రావుకు ఇక్కడ నుంచి పంపించినట్లు కూడా అందులో డైరీలో ఉందన్న విషయం మీదనే ఇప్పుడు సమాచారాన్ని ప్రశ్నించడానికి వారిని పిలిపించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఈ 6గురిలో చైతన్య బాబు జయచంద్రారెడ్డి డ్రైవర్ గా ఉన్నాడు. గతంలో అతను ఏదైనా మద్యాన్ని తయారైన నకిలీ మద్యాన్ని మొత్తం బెల్ట్ షాపులకు 92 బెల్ట్ షాపులకు సరఫరా చేశాడని కూడా సమాచారం. ఏ విధంగా సరఫరా చేసిన తర్వాత డబ్బులు ఏ విధంగా వసూలు చేసుకునేవారు, డబ్బులు వసూలు చేయడానికి చైతన్య బాబు వెళ్ళాడా లేకపోతే మరొకరు వెళ్ళారా అన్న కోణంలోనే, అదేవిధంగా సయ్యద్ అష్రఫ్ తో పాటు మిగతా వారు బయట నుంచి ఇటు స్పిరిట్ తో పాటు ప్లాస్టిక్ మద్యం బాటిళ్లను కూడా గోవా, మద్రాసు నుంచి తీసుకొచ్చిన వారు కీలకమైన నిందితులు. వీరందరినీ కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. మొత్తం 3 రోజుల పాటు జరిగే విచారణలో ఏదైతే ఇక్కడ ఈ నకిలీ మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అటు విజయవాడకు పంపించారు, ఏ విధంగా పంపించారో అదేవిధంగా విజయవాడకు కూడా ఇక్కడ నుంచి తయారైన మద్యాన్ని డంపుగా అక్కడ బాటిల్స్ లో నింపేవారా లేకపోతే ఇక్కడే బాటిల్స్ లో నింపేవారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటు ఏదైతే 16, 17 నిందితులుగా ఉన్న జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. దీంతో పాటు స్థానికంగా కొంతమంది నాయకులకు కూడా ఇందులో వాటా ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం సమగ్రంగా విచారించడానికి వీరిని మరోసారి దర్యాప్తు ఏదైతే విచారణకు తీసుకున్నారో 3 రోజుల పాటు జరిగే సిట్ విచారణలో పూర్తిగా కీలక అంశాలపైన ప్రశ్నించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా డైరీ కట్టారాజు యొక్క అకౌంట్స్ బుక్ డైరీ లాగా రాసుకున్నాడు. ఆ అకౌంట్స్ లో సంబంధించి ఎవరెవరికి ఎంత వాటాలు ఇచ్చింది నిజమా లేదా అన్న కోణంలోనే ఈ ప్రస్తుతం సిట్ ఈ 3 రోజుల విచారణలో తేల్చనుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో మొత్తం 6 3 రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. దానిలో కట్టారాజు, కొడాలి శ్రీనివాసరావు, బాలాజీ, సుదర్శన్, సయ్యద్ అష్రఫ్, చైతన్య బాబు ఈ 6 అదుపులోకి తీసుకొని నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, ఎవరు ప్రోత్సహిస్తే ఎవరు ప్రేరేపిస్తే దీనికి పాల్పడ్డారు, కల్తీ మద్యం తయారీ అనే దానిపైన వాళ్ళని విచారించబోతున్నారు.